సో హే గాయ్స్, ఇదైతే మన కొత్త హోమ్ టూర్ అనమాట. నాకు తెలిసి మీరు ఒక 1 month 2 months బ్యాక్ అయితే పాతది చూసుంటారు. మేమైతే ఇప్పుడు షిఫ్ట్ అయిపోయినాం టోటల్గా. ఈ ఇల్లు వచ్చేసి మేము 6 months ఉండబోతున్నాం ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే BMW ఉండదు, అదే అనమాట మా ఇల్లు. మా ఇంటి ముందు ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా నాదనుకోపోతారు. సో ఎవరు కార్లు పెడితే వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. మాకైతే కార్లు లేవు, అంత సీన్ లేదు మాకు ఇంకా. సో ఈ BMW అయితే మాదైతే కాదు. సో మొత్తానికి అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం, వచ్చేసేయండి. ఆగండి ఒక్కసారి ఈ వీడియోకి వెళ్ళి లైక్ చేసి రావచ్చు కదా, సో దట్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో తెలుస్తుంది నాకు. సో గైస్, మనం లోపలికి ఎంటర్ అయ్యే వెంటనే మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక నోటీస్ బోర్డు ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి ఏవేవో రికార్డ్స్ అవి ఇవి ఏవేవో రాసి పెట్టుకుంటారు. సో అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి హీటర్ ఉంది అనమాట. అండ్ ఒక 3 days బ్యాక్ వరకు అయితే ఇవేవి పని చేసేవి కాదు. లోపల అయితే భయంకరంగా చలిగా ఉండేది. రీసెంట్ గా వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేశారనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి చెత్త అనుకోపోతారు. అండ్ బేసిక్ గా ఇవన్నీ లెటర్స్ అనమాట. పాత వాళ్ళు ఉంటాయి కదా, అంటే మేము ఉండక ముందు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు అనమాట, వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయడమే. అండ్ ఈ లైట్ వచ్చేసి ఆటోమేటిక్. సపోజ్ ఏదైనా మూమెంట్ ఉన్నిందంటే అప్పుడు ఆన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మనం ముందరకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది. అంటే అక్కడ నుంచి రాగానే లెఫ్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి మీ అందరికి తెలిసి ఉంటది ఎవరంటే హర్షిత అనమాట. సో వెనక ఆమె అనమాట రికార్డ్ చేసేది, మురిసిపోతుంది. అండ్ రూమ్ అయితే చూద్దాం రండి. నాకు తెలిసినంత చాలా చెత్తగా ఉంటది. వచ్చేసాను. అండ్ రూమ్ చూసుకుంటే సర్ప్రైజింగ్లీ బాగున్నది. అంటే ఈ రోజు బాగుందా లేకపోతే ఎప్పుడు బాగుంటుందా నేనైతే చెప్పను, మీకు అర్థం ఉండాలి ఇప్పటికే. ఎందుకంటే బేసిక్ ఎంత నీట్గా ఉంటుందా మీరే గెస్ చేయాలి. నేను ఎంత చెప్తాను అంటే మీరే గెస్ చేయాలి. అండ్ ఈమెకి వచ్చే సపరేట్ సింగిల్ కాట్ బెడ్ అనమాట. అండ్ ఆల్సో ఈమెకంటూ ఒక స్టడీ చైరు, దాని తర్వాత ఇక్కడ బుక్కులు గిక్కులు అన్నీ ఉన్నాయి. అండ్ ఈ బుక్కులు ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు. ఇది ఆమె చదివి ఇది అనమాట. ఆమె చదువు వచ్చేసి ఇద్దో చూపి ఇద్దో. ఆమె చదువు వచ్చేసి ఇదనమాట. ఎక్స్వాల్ ఆడుకుంటుంది. ఇది చదువు. ఓకే వద్దు వెనక్కి పద. సరే వెనక్కి పద. సో ఇవన్నమాట ఇవి చేసేది. అండ్ ఆంటీ ఒకసారి మీరైతే ఫోన్ చేయాలి మీ కూతురికి. ఇదనమాట చేసేది ఆమె చదువుకోకుండా. అండ్ బాగా పెట్టుకోది. సో ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట. సో మీరు రీసెంట్ ప్రాంక్ చూసింటే దీన్నే అయితే మేము చేసింది. అండ్ ఇది చూడండి, భలే ఇన్నోవేటివ్ ఉంది కదా. కొంపదీసి తెలివంతా ఆమెది అనుకోపోతారు. పాత ఇంట్లో ఉన్నాం కదా 49లో. సో అక్కడ ఒక అన్న అయితే ఇది చేసుకున్నాడు. నేను ఆ నుంచి వచ్చేసేటప్పుడు ఆయన్ని లిటరలీ బెగ్డ్ అనమాట, అన్న తీసుకెళ్తారన్న ప్లీజ్ అని అనేసి. సో ఆయన నుంచి తెచ్చుకునింది ఇదైతే మ్యాటర్. అండ్ ఏవేవో ఉన్నాయి, ఏవో లోషన్లు అంట, నెయిల్ పాలిష్లు, ఇంకా అమ్మాయిల థింగ్స్ తెలిసిందే కదా. ఇది అనమాట ఐఫోన్. అండ్ ఆ వాచ్, ఆ బ్యాగ్, ఇంకా అన్ని. అండ్ ఆల్సో మేము కింద రూమ్ ఎందుకు తీసుకోలేదంటే కింద వెళ్ళే వాళ్ళందరూ దీన్ని తొంగి చూస్తారు, ప్రైవసీ అనేది ఉండదు. సో దట్ నాకైతే నచ్చదు, అందుకనేసి ఇదైతే తీసుకోలేదు. ఈ దుప్పటి వచ్చేసి నాదే అనమాట, పోయినలేని ఇచ్చేసినాను. మేము కొత్తది కొనుక్కున్నాము. అండ్ మేడం గారి గుడ్డలు, సో ఇవన్నీ మనకు అక్కర్లేదు. అండ్ ఆమె షూస్ అనమాట, ఇక్కడ ఆమె బ్యాగులు. సో గైస్, మనం ఈ రూమ్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ వచ్చేసి హాల్ అనమాట. హాల్కి పోయే దారిలో మనకి వచ్చేసి ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఇది వచ్చేసి స్టోర్ రూమ్ లాగా. సో ఒకసారి చూద్దాము. మేము వచ్చేసి ఇక్కడంతా చెప్పుల కోసము అవి ఏవంటే అవి చెత్తేసేస్తున్నాము, ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవో ఎలక్ట్రిక్వి, హీటర్స్వి అవి ఇవి ఉన్నాయన్నమాట. సో అది మ్యాటర్ దీని వచ్చేసి. సో మనము ఈ డోర్ నుంచి మూవ్ చేసి ఇటు వస్తే మనకు వచ్చేసి ఇది హాల్ అనమాట. హాల్ పర్లేదు, కొంచెం వైడ్గానే ఇచ్చారు. కాకపోతే లైటింగ్ కొంచెం తక్కువ ఉండదు. ఎందుకంటే ఇది వచ్చేసి ఎల్లో లైట్ ఇచ్చేసరికి అంతగా ఎక్కువ లేదు. సో వాళ్ళే వైట్ బల్బులు ఇచ్చారు, కానీ మాకు ఆడ వేసుకునే బద్దగా అనమాట. అండ్ ఇది వచ్చేసి మన డైనింగ్ టేబుల్. ఇక్కడ వచ్చేసి కొన్ని డబ్బాలు ఉన్నాయి. రీసెంట్గా హర్షితాకి అయితే ఇండియా నుంచి ప్యాకింగ్ వచ్చి ఉండదు. సో ఇవన్నమాట అవన్నీ. ఇంకా ఇవన్నీ కొంచెమే సర్దాము, మిగతా అన్ని సర్దలేదు. అండ్ ఈరోజు మా ఫుడ్ ఎంత వచ్చేద్దాం పదండి. ఫస్ట్లీ వచ్చేసి రైస్ అండ్ అయిపోయిన బీన్స్ కూర. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి ఏం దర్శిత ఇది వెజ్ రైసా, జీరా రైసా, బగారా రైసా, ఏంది ఆల్ మిక్సా గిల్ మిక్స్, అన్ని బిర్యానీ పొళ్ళు ఇవి ఏమో ఉంటాయి కదా, అన్ని వేసేసి రైస్ కుక్కర్.
మంచిది మంచిది. ఏం కంప్లీట్ ఆమె వేసుకొని తినేది 3 సార్లు తినకపోతే. నవీన్ వచ్చేసి పరోటా తిన్నాడు, నేను ఇది కొంచెం తినేసి మళ్ళీ వదిలేసాను. అండ్ నేను రీసెంట్ గా తెచ్చుకున్న ఓరియో ఇవి అనమాట. అండ్ ఆల్సో ఇండియా నుంచి వచ్చిన ఇవి. నాకైతే ఇవి నాకైనా హర్షితాకైనా నవీన్ కైనా నవీన్ నీ పేరు మర్చిపోలేదా, అట్లా వచ్చేసింది. నవీన్ కైనా చాలా ఇష్టము. ఇవి వచ్చేసి ఆల్రెడీ 2 డబ్బాలు తెచ్చుకున్నా, 2 డబ్బాలు అయిపోయి ఉన్నాయి. సో గైస్ నన్ను అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మేము వచ్చేసి నెక్స్ట్ మే ఇంటేక్ వద్దాం అనుకుంటున్నాము, సెప్టెంబర్ ఇంటేక్ వద్దాం అనుకుంటున్నాం, అకామిడేషన్ ఎట్లా అంటే మేము ఎవరినైనా నమ్మచ్చా నమ్మకూడదా అనేసి. సో నేను కూడా ఫస్ట్ వచ్చేసి నాకు వేరే వాళ్ళు బుక్ చేసినాను అనమాట. సో దాంట్లో 1 month ఉన్నాను. అండ్ దాని తర్వాత కొంచెం ఇబ్బంది అయిపోయింది అది అకామిడేషన్ కోసం అసలు దొరకపోయేసరికి. అప్పుడు బాగా రీసెర్చ్ చేసినప్పుడు ఆంబర్ స్టూడెంట్ అనేసి ఒక వెబ్సైట్ దొరికింది. అది మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ దీంట్లో మ్యాటర్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేసినామా, మన లొకేషన్ కొట్టినామా, ఇంకా వరుసగా చూపిస్తాయి అనమాట ఏవేవి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏవేవి రూమ్స్ ఉన్నాయి అనేసి. ఫైనలైజ్ చేసుకున్నామా అండ్ బుక్ నొక్కినామా, మీకు విత్ ఇన్ 24 hours లోనే వాళ్ళు స్టాఫ్ వాళ్ళు వచ్చేసి మీకు కనెక్ట్ అవుతారు. అండ్ దీంట్లో హైలైట్ మ్యాటర్ ఏంటంటే మీకు ఎటువంటి హిడెన్ చార్జెస్ ఉండవు. ఐఎన్ఏసి ఇవనేసి ఏదేదో కొన్ని పెడతారు అబ్బా కొంతమంది, అవేమి ఉండవు. అండ్ దీంట్లో వచ్చేసి మీకు 365 days కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు మీకు. దీంట్లో కూడా నో ప్రాబ్లమ్స్. సో గైస్ మీకు వచ్చేసి యూనివర్సిటీ దగ్గర ఉన్న అకామిడేషన్స్ ఎక్కువ చూపిస్తుంది అనమాట, ఎందుకంటే స్టూడెంట్స్ కోసం కాబట్టి. ఈ వెబ్సైట్ మోస్ట్లీ బయట అంతా 99 pounds per week అయితే చూపిస్తారు. వీళ్ళు వచ్చేసి అందుకని 80 pounds per week నుంచే తీసుకొని వస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అది కూడా ఎటువంటి హిడెన్ చార్జెస్ అయితే ఉండవు. వీళ్ళు ఆ 80 pounds లోనే మొత్తం ఇంక్లూడ్ చేసి ఉంటారు, లైక్ వైఫై, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్. మీకు వచ్చేసి ఈజీ క్యాన్సిలేషన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ఇక్కడ దూల తీరుస్తారు భయ్యా క్యాన్సిల్ చేసుకోవాలంటే కాంట్రాక్ట్స్ ని. అవంటారు ఇవంటారు అడ్వాన్స్ ఇవ్వనంటారు ఏవేవో చెప్తారు. సో వీళ్ళ దగ్గర అయితే ఈజీ క్యాన్సిలేషన్స్ కూడా ఉన్నాయి. మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళారంటే మన పేరు కిందే మనకు వచ్చేసి వీళ్ళది లింక్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇది కొట్టినారంటే మీకు విత్ ఇన్ 24 hours లో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. మీకు కావాల్సిన పని అంతా ఈజీగా అయిపోతుంది. సో చెక్ ఇట్ అవుట్ గైస్. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అండ్ మనకు వచ్చేసి ఇటు పక్క వీళ్ళే ఇచ్చేసారు అనమాట వ్యాక్యూమ్. లాస్ట్ టైం ఉన్న దాంట్లో అయితే వ్యాక్యూమ్ లేదనుకునేసి మేము మొత్తం స్వీప్ చేసాము. అండ్ ఎనీవేస్ ఇదైతే చాలా బాగా పనిచేస్తాండి. అది మనకి అటుపక్క వచ్చేసి కొన్ని రూటర్లు ఉన్నాయి, వైఫై అవి ఇవి ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు డబల్ డోర్ది, కొంచెం మెస్సీగా ఉంటది కానీ ఇదనమాట ఏవేవో ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి డీప్ లాగా ఇంట్లో కూడా ఏవేవో ఉన్నాయి సంథింగ్. సో గైస్ మనం కిచెన్ లోకి ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఒక డోర్ ఉంటుంది, బ్యాక్ యార్డ్ ఒక డోర్ ఉంటుంది. అండ్ దీని నుంచి కూడా మోస్ట్లీ డోర్ నుంచి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు దగ్గర అనమాట యూనివర్సిటీ. అటు పోతే మళ్ళీ అంతా తిరుక్కొని పోవాలా. ఒకసారి బ్యాక్ యార్డ్ కూడా చూద్దాం పదండి. అబ్బా ఈరోజు అయితే ఒక రకంగా చలి అయితే ఎక్కువ లేదు, నీట్గా ఉన్నది. సో ఇదనమాట మా బ్యాక్ యార్డ్. కొంచెం డర్టీగా ఉందనుకుంటున్నారా ఏందో మరి. బ్యాక్ యార్డ్ కూడా క్లీన్ చేసే అంత ఓపిక లేదు మాకు. ఇక్కడైతే కొంచెం లావెండర్ కలర్లో పూలు వచ్చింటాయి చూసండి. అండ్ ఆల్సో ఇది కూడా చూడండి, మనకి చిన్నప్పుడు సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో ఉంటుంది కదా, అంటే లైక్ వాల్పేపర్ అట్లుంది ఇది, అట్లాంటివి అనుకుంటాను. సో బ్యాక్ యార్డ్ వ్యూ అయితే ఇది మాది. అండ్ మనం ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే మనకి కిచెన్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో కిచెన్ చూద్దాం రండి. సో మన కిచెన్ కూడా ఒక రకంగా చిన్నదే, బట్ మేము ఉండేది ముగ్గురే కాబట్టి సో ఈజీనే అయిపోద్ది. మోస్ట్లీ కిచెన్ హెడ్ వచ్చేసి హర్షిత కాబట్టి సో మేము ఎక్కువ ఎంటర్ అవ్వము. అండ్ ఆల్సో చూసారు ఎంత క్లీన్ గా పెట్టుకున్నాము. మేమేమో హోమ్ టూర్ కదా అనేసి ఇట్లా చేసుకోలేదు. ఫుడ్ విషయంలో అయితే కొంచెం కేర్ తీసుకుంటాము. ఆ వెనకుండే ఆమె ఎక్కువ కేర్ తీసుకుంటది అనమాట. అండ్ ఆల్సో మనకు వచ్చేసి ర్యాకులు కూడా పర్లా బాగానే ఇచ్చేసారు. మనకి రీసెంట్ గా వచ్చిన ఇండియా నుంచి వచ్చాయి కదా ఐటమ్స్, అవన్నీ దీంట్లో సర్దేసినాము. సో రకరకాల లేసులు అనేసి, బిస్కెట్ల ప్యాకెట్లు, ఏవో నుంచి మూంగ్ దాలు, 3 roses, మ్యాగీలు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి తెప్పించేసినాం మేము. పర్లేదు ఒక కొన్ని 1 or 2 months వరకు అయితే సెట్ అనమాట, నో ప్రాబ్లము. అండ్ మనకు వచ్చేసి కిందంతా ప్లేట్లు, కుక్కర్లు, గ్లాసులు, మగ్గులు అండ్ మసాలా పొళ్ళు అవి ఇవి అన్ని మొత్తం సర్దేశాం అనమాట. అండ్ రైస్ ప్యాకెట్ కూడా కింద వరకే పోతుంది. అండ్ ఆల్సో మనకి ఇది కూడా చిన్నదే కానీ బట్ హెవీగా ఏం చేసుకోం కాబట్టి ఓకే, ఇట్స్ ఓకే చేయొచ్చు. అండ్ మనకి చిమ్మి కూడా ఇచ్చేసారు. మనకి ఒక టోస్టర్ ఇచ్చారు. నిజం చెప్తానా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా వాడలేదు. అండ్ ఇప్పుడు వరకు మేమైతే బ్రెడ్లు కూడా కొనలేదు ఈవెన్. అండ్ మనకంటూ ఒక మైక్రోవాన్ అండ్ ఇవేవో కొన్ని సామాన్లు అవి పెట్టేసినాము. ఈ కింద కూడా కొన్ని సామాన్లు పెట్టేసినాము.
మొత్తం వాడుతూనే ఉన్నాం అన్ని. సో మన ఇండియన్స్ కి ఏంటంటే ఎన్ని వస్తువులు ఉన్నా దురుస్తూనే ఉంటాము, సరిపోవు అసలు మనకి ర్యాకులు అయితే. సో అట్లుంది మాకు పరిస్థితి. అండ్ ఆల్సో పైన కూడా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ కొన్ని మసాలాలు వేసి పెట్టున్నాము ఈ కింద సరిపోయకపోయేసరికి. అండ్ కెటిల్ కూడా ఇచ్చారు కానీ కెటిల్ ఎక్కువ వాడట్లేదు, అది కూడా ఆ మూలం దోసేసినాము. అండ్ మనం ఇక్కడ నుంచి వెనక్కి ఎంటర్ అయితే మనకి ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంటది, మినీ రూమ్. మనకంటూ ఒక వాషింగ్ మిషన్ ఇచ్చారు, వీళ్ళు డ్రైయర్ కూడా ఇచ్చింటే బాగున్నాను. అదొక్కటి ఇబ్బంది అయిపోతుంది చాలా, బయట ఆరేసినా కూడా మనకి అసలు ఆరట్లేదు. సో అదొకటి ఉంటుంది కదా స్టాండ్ లాగా ఆరేసుకోవడానికి, అది ఒకటి తెచ్చుకోవాలి సూను. సో ఇది ఒక్కటి డిసప్పాయింట్మెంట్. అండ్ మనకి ఇంకా నుంచి వెనక్కిపోతే వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చూద్దాం రండి. సో గైస్ మనకు వచ్చేసి వాష్రూమ్ చాలా చిన్నది ఇచ్చినారు. అండ్ ఆల్సో కొంచెం లోపల రండి. మీరు కానీ ఇండియన్ చూస్తే అన్న వెనక అంతా కనపడుతుంది, బయట నుంచి అంతా కనపడుతుందో లోపలికి అనేసి మేము అదే షాక్ అయినాము. ఫస్ట్ రోజు రాగానే భయం వేసింది, అరే ఏంద్ర ఎంత క్లియర్ గా కనపడుతుంది, బయట నుంచి ఎవరికైనా కనపడుతుందేమో అనేసి. సో బయట నుంచి వెళ్ళి చూస్తే మాత్రం లోపలికి ఏం కనపడట్లేదు. మరి అది అట్టనో ఏమో గానీ అటుపక్క నుంచి సన్లైట్ అయితే మనకు వస్తుంది, బట్ బయట వాళ్ళకి మాత్రం ఏం కనపడదు. వాష్రూమ్ ఎంతసేపు ఉండడం ఎందుకులే బాగా. సో నెక్స్ట్ మనము అప్స్టైర్స్కి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి సింగిల్ ఫ్లోర్ హౌస్ అనమాట. మనకి ఇక్కడ హిడెన్ డోర్ లాగా కనపడుతుంది కదా, సో ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి మెట్లు వస్తాయి. సో ఇక్కడ కూడా మనకి ఆటోమేటిక్ లైట్, ఇప్పుడు వచ్చేసి లైట్ ఆఫ్ లో ఉంది కదా, మనము ఇట్లా ఎక్కగానే జప్పని ఆన్ అయిపోద్ది. సో గైస్ ఇదనమాట, మనం మెట్లు ఎక్కి పైకి రాగానే రైట్ ఒక రూమ్ లెఫ్ట్ ఒక రూమ్ చూపిస్తారండి. సో గైస్ మనం మెట్లు ఎక్కగానే మనకు వచ్చేసి రైట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన బెడ్రూమ్ అనమాట, ఇది లాస్ట్ పోదాము. రైట్ సైడ్ వచ్చేసి రాజా బ్రో బెడ్రూమ్. సో దీనిలోకి అయితే ఎంటర్ అయిపోదాం రండి. సో ఈ బ్రోది కొంచెం రూమ్ మెస్సీ ఉండొచ్చు, ఎందుకంటే ఆ బ్రో మోస్ట్లీ షిఫ్ట్లకి వెళ్తా ఉంటాడు, ఫుల్ టైమ్ షిఫ్ట్స్. సో అందుకనే ఇట్లా ఉందన్నమాట. అండ్ ఈ బ్రో రూము ఎందుకు మనం అట్లా ఎక్కువ చూపించినాము, సో పైన అనమాట. సో ఇది అండ్ వెనక మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను రండి ఒకసారి. సో వీళ్ళ కిటికీ నుంచి ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. సో వీళ్ళకి బ్యాక్ యార్డ్ కనపడతా ఉంటుంది. రైట్ రూమ్ చూసేసినారు కదా, ఇప్పుడు లెఫ్ట్ రూమ్ చూద్దాం పదండి. లెఫ్ట్ మన రూమ్ అనమాట. సో వెల్కమ్ టు మై రూమ్ గైస్. మ్యాటర్ ఏంటంటే కొంచెం లైట్లు జాతరగా ఏమైనా ఉన్నాయా లేదనుకుంటా, లైట్ ఆన్ చేస్తాను చూడండి. సో ఇదనమాట మన రూము, మంచి స్పేషియస్ గానే ఉండదు కదా మన రూమ్, అంటే క్లీన్గా ఉంది కదా. సో మనతో అట్టుంటుంది మరి. అండ్ మనకి ఎంటర్ అవగానే మన కింద చూసుకుంటే సమ్ షూ ర్యాక్ అనమాట. షూస్ అన్ని పెట్టుకుంటాము, అంటే వెంటనే వేసుకోవచ్చు కాబట్టి వెంటనే పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో డస్ట్ ని ఆడబెడితే అడగకుండా ఒక చిన్న బకెట్ అనమాట. వద్దొద్దు అంతద్దు వెనక నుంచి, నీకు వెనక నుంచి డైలాగులు లేవు, నేను చెప్పేది మాత్రమే. సో ఇదనమాట, అంతలా బకెట్లు తెచ్చుకునేది మేము. అండ్ మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న వీళ్ళే ఇచ్చారు గుడ్డలు పెట్టుకోవడానికి. అండ్ గుడ్డలు కొంచెం మెస్సీ ఉంటుంది ఏమనుకోద్దండి, ఇది మాత్రం జస్ట్ స్నిక్ పీక్ ఇస్తాను తప్పనమాట. అండ్ ఆల్సో మనకు వచ్చేసి వీళ్ళు ఒక చిన్న టైప్ వార్డ్రోబ్ ఇచ్చారు, ఇది కూడా చూపిస్తాను. దీన్ని ఏం చేశానంటే, మనకి అంత అలవాటు లేదు కదా ప్రతిసారి హ్యాంగింగ్స్ చేసుకొని తీసుకోవడానికి. నేనేం చేశానంటే నా బ్యాగ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ పెట్టేశాను దీంట్లో అయితే మాత్రము. సో మన ఫేవరెట్ ఫ్రేమ్ అనమాట. మన వాళ్ళు అందరూ ఉంటారు, మన ఫ్రెండ్స్ అందరూ, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రీతము, ధీరజ్జు, విష్ణు, ఇంకా గగను, ధీరజ్జు, మనోజు, గగను. సో నాకు తెలిసి దీంట్లో మీకు ఫేవరెట్ పర్సన్ వచ్చేసి ఖచ్చితంగా వీడే ఉంటాడు. వీడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్లు వేసుకొని కమెంట్లు పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మనం తగిలించుకున్నాము కొన్ని గుడ్డలు, మనకంత ఓపిక లేదు ఒక రోజు వేసుకున్న గుడ్డలు పక్కన పడేసి వాషింగ్ మిషన్ వేసుకొని మళ్ళీ ఉతుక్కునే అంత. సో మోస్ట్లీ ఒక 3 to 4 hours వేసుకుంటాను కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్ సో తీసుకొని చడ పెట్టేస్తాను. నాకు ఈ రూమ్ లో నచ్చింది ఏంటంటే ప్లగ్ బాక్స్ ఇక్కడ ఇచ్చినాడు, ఇక్కడ నుంచి నేను 7 వరకు లాక్కోవాలా ఛార్జింగ్లు పెట్టుకోవాలంటే. సో అదొక్కటి నచ్చలేదు నాకు. స్టడీ టేబుల్ అనమాట, అన్వాంటెడ్ స్టఫ్ ఏం కాదు, మన స్టడీ టేబుల్, మన ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్, మైక్, ఐప్యాడ్. అండ్ చెప్పాను కదా ఈ వేఫర్స్ అంటే చాలా ఇష్టం అనేసి. సో ఈ వేఫర్స్ ఆల్రెడీ సగం అయిపోయి ఉన్నాయి. అండ్ ఇంకా సమ్ మాయిశ్చరైజర్స్, రూమ్ స్ప్రే, ఫాగులు, అవి సమ్ ఏవేవో ఉన్నాయి. సో గైస్ ఇదనమాట స్టడీ టేబుల్. ఇంకా మన వ్యూ వచ్చేసి ఇదనమాట.
సో లాస్ట్ ఇంట్లో వచ్చేసి మనకి ఆపోజిట్ రూమ్ కి వెనక స్కూల్ వెళ్ళింది కదా, ఈసారి నా రూమ్ కి ముందర వెనక స్కూల్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నా రూమ్ నుంచి వ్యూ. సో అమ్మాయ్యా, అది గైస్ మోస్ట్లీ బెడ్ మీదే ఉంటాను. మోస్ట్లీ అన్ని ఎడిటింగ్ అయినా ఏదైనా ప్రతి ఒక్కటి ఈ బెడ్ మీదే. ఇంకా ఫుడ్ హర్షిత పిలిచినప్పుడు మాత్రం కిందకి వెళ్ళి తినేసి మళ్ళీ పైకి వచ్చేసేయడమే. ఈ బెడ్ లోనే సరిపోతుంది మొత్తము, అట్లుండది. అండ్ 6 months వరకు అయితే ఇంట్లోనే ఉంటాను. 6 months తర్వాత మా వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి మేబీ కొత్త రూము అందరం కలిసి తీసుకుంటాము. సో నాకు తెలిసినంత వరకు ఈ హోమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. 6 months తర్వాత ఇంకో కొత్త హోమ్ టూర్ వస్తుంది. ఇట్లా నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా నెవర్ ఎండింగ్ హోమ్ టూర్స్ అనమాట. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు మర్చిపోద్దండి. ఎందుకంటే మనకి రీచ్ పెరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినా లేదో నాకు తెలుస్తుంది. సరే, మీరు తెలుస్తాను. బాయ్.